సార్, ఏపీ పాలిటిక్స్ తీసుకుంటే ఏపీ పాలిటిక్స్ కూడా రణరంగం కింద ఉన్నాయి. అంటే ఓ పక్కన కేసులు, అంటే గాలి జనార్దన్ రెడ్డి కేసు ముందుకు వచ్చింది. అంటే అది కర్ణాటక పాలిటిక్స్ అయినప్పటికీ మనిషి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కాబట్టి అది ఒక కేసు. ఇంకొక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఒక కేసు నడుస్తుంది. తర్వాత ఇంకో పక్క లిక్కర్ స్కామ్. ఇన్ని కేసులు నడుస్తున్నాయి సార్. ఏంటి అసలు ఎటు దారి తీస్తున్నాయి ఇవన్నీ? ఖచ్చితంగా నిజంగా రాజకీయ లీగల్ రణరంగం ఇది జరుగుతుంది. వీళ్ళంతా కూడా జగన్ హయాంలో జరిగినటువంటి పరిణామాలు. మీరన్న గాలి జనార్దన్ రెడ్డిదేమో వైఎస్ వాళ్ళ నాన్న హయాంలో జరిగినటువంటిది. జనార్దన్ రెడ్డికి మేము టీవీలు కొత్తగా అప్పుడప్పుడే వస్తున్న మొదట్లో జనార్దన్ రెడ్డి సమస్య అప్పుడు మెయిన్ ఓఎంసీ ఇదంతా 2002 అప్పటి నుంచి ఆయన బీజేపీ, పైగా ఆయన కర్ణాటకలో మంత్రి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన్ని ఇప్పుడు ఆయనకి శిక్ష వేసింది కోర్టు. 7 సంవత్సరాలు శిక్ష వేశారు. పై కోర్టుకి వెళ్ళాలి. అంటే ఇంతకాలం నుంచి ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఈ జేడీ లక్ష్మణ్ అప్పుడు ఆ కేసు, అంటే జగన్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసు, 2 కేసులు ఇద్దరు దాదాపు ఏకంగా జరిగినవే. జనార్దన్ రెడ్డి జగన్ నా తమ్ముడు అని చెప్పడం, ఈయన ఎప్పుడు ఆ మాట అలాంటివి చెప్పలేదు కానీ బట్ అలా జరుగుతూ వచ్చింది. అప్పుడు జనార్దన్ రెడ్డికి పడ్డం బీజేపీ అయినప్పటికీ కూడా ఆయన తర్వాత ఇండిపెండెంట్గా ఏదో వేరే వాళ్ళ అన్న పార్టీ పెట్టాడు, ఏదో జరిగింది. కాబట్టి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మద్యం కుంభకోణం, నేను చెప్పిన లిక్కర్ స్కామ్, కేసిరెడ్డి, రాజు కేసిరెడ్డి, వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ముందు హైకోర్టును తేల్చనివ్వండి అన్నారు. ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. కనీసం 3 అరెస్ట్ చేశారు. రాజు కేసిరెడ్డి, ధనంజయ రెడ్డి, ఐ థింక్ గోవిందప్ప అని ఇంకొక ఆయన. వీళ్ళందరూ జగన్ కుటుంబానికి కానీ సంస్థలకు కానీ బాగా సన్నిహితమైన వాళ్ళు. మూడోది పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ పోలీస్ డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారిట. ఆయన లోపల ఉన్నాడు. బుడవల్లి అరుణ్ కుమార్ వెళ్ళి ఏదో కలిసి వచ్చాడు, ఇప్పట్లో రాలేనని. దానికి ఆయన వివరణ కూడా ఆయనేమో కొంత సమర్థనగా పోలీసు అధికారి ఏదో ఫిర్యాదు చేస్తే కాదంబరి జత్వాని కేసులో ఆయన మీద చర్య ఎలా తీసుకుంటారు ఇట్లేదో ఆయన వాదించారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఆమె అయితే నా మీద కావాలనే పెట్టారు అని ఆమె చెప్తున్నారు. ఇవన్నీ కోర్టులు తేల్చాల్సినవే కానీ అన్నీ కూడా డోర్స్ మూస్తున్న ఒక పద్ధతిలో ఇవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వాని కేసు కాకుండా ఆయన సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన పేపర్ వాల్యుయేషన్లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పక్కదో పట్టించారు. దానికి సహకరించాడనే దాత్రి మధు ఆయన కూడా అరెస్ట్ చేసింది. ఇదంతా ఒక వరుస అవి జరుగుతున్నాయి. విడుదల రజని ఆమె కోసం, ఆమె రక్షణ కోసం వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇలా ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ కేసెస్. సార్ ఒకటి చెప్పండి సార్, అంటే గతంలో అంటే ప్రీవియస్లీ తమిళనాడు రాజకీయాల్లో ఇది ఎప్పుడు మనం బాగా వినేవాళ్ళం. అవును. అంటే వాళ్ళు డిఎంకే వస్తే ఏడిఎంకే వాళ్ళు లోపల ఉంటారు, జయలలిత లోపల పెట్టారు, కరుణానిధి సినిమాల్లో కూడా బాగా చేశారు. ఈ టైప్ ఆఫ్ రాజకీయం ఆంధ్రాలో ఇంతకు ముందు ఉందా? జగనే స్టార్ట్ చేశారా? అంటే చాలా విషయాల్లో మనం తమిళనాడును ఫాలో అవుతున్నాం. ఎంత లేదన్నా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఎంజీఆర్, ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా. అందుకని రాను రాను పెరుగుతుంది. ఇంకోటేమో వైసీపీ అనేది ప్రధాన పార్టీగా ఉండి అధికారంలోకి వచ్చాక, అంతమంది కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నప్పుడు ఒకటి జాతీయ పార్టీ, ఒకటి ప్రాంతీయ పార్టీ. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు అయినప్పుడు వైసీపీ, టీడీపీ, డిఎంకే లాగా రాజకీయం మారిపోయిన పరిస్థితి ఉంది. రెండోది వాడకుండా ద్రవిడియన్ ఐడియాలజీ అలాంటిది కూడా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కేవలం నాయకులు, తెలుగుదేశం చంద్రబాబు కూడా నాకు ఐడియాలజీ కంటే ప్రాక్టికాలిటీ ముఖ్యమైన ఆయన చెప్తారు. కానీ టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేయలేదు, ఇదంతా వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారు కేసులు. అలా అయితే ముందు జగన్ జైలుకి పంపించారని చెప్తారు వాళ్ళు. అసలు ఆ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు దయ వల్లే కిరణ్ కుమార్ రెడ్డి 3 అధికారంలో ఉన్నారు. అందులో సందేహమే లేదు. అంటే పూర్ణ మెజార్టీ లేదు. చిరంజీవి వెళ్ళి ప్రజారాజ్యం విలీనం చేశాక కూడా వాళ్ళకి కొంచెం సమస్యగానే ఉంది. అప్పుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడితే ఆ ప్రభుత్వం పడిపోయింది. చంద్రబాబు ఒకటే నా పార్టీ ఉండాలి, అలాగే జగన్ రాకూడదు అనుకున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఓడిపోయాడు ఘోరంగా. అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులన్నీ శ్రీలక్ష్మి కూడా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆమె అనుమతి ఇచ్చారు అని ఆమె మీద అంతకుముందు కింద కోర్టు విచారిస్తుంటే హైకోర్టు ఆమెకు
తెలంగాణ హైకోర్టు ఆమెను కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆమెకి మళ్ళీ అదే కదా ఇచ్చారు. అంతకు ముందు హైకోర్టు విడుదల చేసిందని ఆమెకు చాలా కీలక పదవులని జగన్ మళ్ళీ ఇచ్చారు. ఆమె ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మరి కాబట్టి ఇప్పుడు ఆమెను సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వును పక్కన పెట్టి మీరు మళ్ళీ విచారించండి అని చెప్పింది. ఇది కూడా నెగిటివే. అలాగే మీరు ఇందాక అడిగిన లిక్కర్ కుంభకోణంలో ఆ 1000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు రకరకాల లెక్కలు ఉన్నాయి. ఎక్కువ ఏ ప్రభుత్వానికైనా కామధేను లిక్కరే కదా. అయితే ఈ కేసు ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు సిట్ యొక్క నివేదిక మాకు ఇవ్వమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగింది. సో జనార్దన్ రెడ్డి కేసులో అయినా, శ్రీలక్ష్మి అయినా, ఈడీ అయినా, పై కోర్టులు, పై సిబిఐ కూడా జోక్యం చేసుకోవటం, వీళ్ళకి వ్యతిరేకంగా అడుగులు వేయటం మనం చూస్తాం. చిన్న కాంట్రాస్ట్ లో ఏబీవీ కేసు కొట్టేశారు. అవునవును, దాని గురించి కూడా ఏబీవీ మీద కేసు ఆధారాలు లేవు, కేవలం మీరు ఏదో రాజకీయమైన దీంతో పెట్టారన్న ఉద్దేశంతో హైకోర్టు కొట్టి ఆధారాలు లేవు. ఆయన ఉండగా ఏదో మ్యానిపులేట్ చేసి కొడుకు విదేశీ కంపెనీతో, ఇజ్రాయిలీ కంపెనీతో రక్షణ పరికరాలు, నిఘా పరికరాలు తెప్పించారని కేసు. దాన్ని హైకోర్టు కొట్టేసింది. మరి ఇప్పుడు ఎవరేం పైకోర్టుకి వెళ్ళరు కదా. జగన్ ఉంటే వెళ్ళేవాడేమో, వీళ్ళు ఎందుకు వెళ్తారు, వీళ్ళు వెళ్ళరు కదా. కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు వీటి అన్నింటిలో కూడా కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే, అధికార యంత్రాంగం మారినప్పుడు అంతా అధికారులకు సంబంధించి కూడా అనుకూలతలు, వ్యతిరేకతలు స్పష్టంగా కనపడడం అనేది, అది ఏ మేరకు అనేది ఒక ప్రశ్న ఉన్నా, వీళ్ళు కూడా తప్పులు చేసి ఉండకూడదు, చేసి ఉంటే దానికి మూల్యం చెల్లించాలి అన్నది ఇక్కడ వస్తుంది. ఇంకా గతంలో జరిగింది అలా ఉంచండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ సమావేశంలో ఏం చెప్తున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఎవరెవరైతే వైసీపీ వాళ్ళను కక్ష సాధించారో వాళ్ళందరినీ వెంటాడి రిటైర్ అయినా కానీ మేము మళ్ళీ చర్య తీసుకుంటామని చెప్తున్నాం. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు చర్య తీసుకోకండి. నిజంగా అందులో పెద్ద ఔచిత్యం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వమో రాజకీయ నిర్ణయం చేశాక పోలీసులు అమలు చేస్తారు. కానీ పోలీసులకు ఏదో పూర్తి అంత స్వేచ్ఛ ఉంది, తనివ్వని స్వేచ్ఛ ఈయన ఎందుకు ఇస్తాడు? అంబటి రాంబాబు కూడా పొద్దున కూడా మాట్లాడుతున్నాడు, మీరందరూ గుర్తుపెట్టుకోండి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా తమిళనాడు ఫార్ములా, తమిళనాడు ప్లాట్ ఇక్కడ కూడా పూర్తిగా అమలు జరుగుతున్నట్టుంది. కానీ కేసులు ఇవన్నీ ఏదో ఒక విధంగా జగన్ వరకు తీసుకుపోతారు అన్న సందేహం కూడా ఉంది, బలంగా ఉంది. రైట్ సార్.